సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మళ్ళీ నాకు కొద్దిగా టైం దొరికింది. సో ఇందాకైతే ఒక పాడ్కాస్ట్ అయితే పెట్టాను, మారోడి పాడ్కాస్ట్ అని. సో ఏంటంటే నాకైతే ఆ పాడ్కాస్ట్లో చాలా లాజికల్ థింగ్స్ అనిపించాయి. సో మీకు కూడా లాజికల్గా అనిపిస్తే ఐ వుడ్ సో హ్యాపీ అండి. సో లెట్స్ జంప్ ఆన్ టు ద రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అండ్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఆన్ మై మూవీస్. అది వచ్చేసి ఇవాళ ఈ మధ్య కాలంలో నేను చూసిన కొన్ని మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఆ మూవీ పేరు వచ్చేసి అవతార్ నరసింహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అండి, రియల్గా చెప్తున్నానండి, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, అంటే నాకు ఉన్నది చాలా 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 కొద్ది మంది సబ్స్క్రైబర్స్. అందులో యాక్టివ్ సబ్స్క్రైబర్స్లో ఎప్పుడు రెస్పాన్స్ ఇచ్చే ఒక అబ్బాయి జయంత్. సో అతను నాకు చెప్పాడు, అన్నయ్య మీరు ఈ సినిమా చూడండి అని. సో నేను ఆ అబ్బాయి మాటలు ఎప్పుడు ట్రై చేస్తాను, అబ్బాయి చెప్పిన ఆ కమెంట్కి వాల్యూ ఇస్తాను. సో నేను చూస్తే నాకు అప్పుడు ఆ టైంలో ఇది కపుల్ ఆఫ్ 2 weeks బ్యాక్ చూస్తాను అనమాట మూవీ. సో లక్కీగా అండి రిలీజ్ అయింది మూవీ. బేసిక్గా ఏంటంటే మన లాస్ ఏంజల్స్లో ఫస్ట్ హిట్ అయిన మూవీస్ కొద్దిగా లైక్ ఫస్ట్ టైంలో రిలీజ్ కాకుండా బాగా పాపులర్ అయితే సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా రిలీజ్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా అవతార్ మహావతార్ నరసింహ అయితే రిలీజ్ అయింది మనకి. సో చూడడం జరిగిందండి. సో చూసాకండి ఫస్ట్ కీడంచి మేలంచాలంటారు కదా. సో దాంట్లో నాకైతే గ్రాఫిక్స్ చాలా 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 నార్మల్గా అనిపించిందండి. అండ్ మూవీ కన్నడలో తీశారు, కన్నడ నుంచి తెలుగులో అండ్ హిందీలో సబ్సిక్వెంట్ డబ్బింగ్ చేశారు. సో తెలుగులో కూడా ఉంటాయి మూవీ, కాకపోతే ఏంటంటే తెలుగులో చాలా లేట్ నైట్ ఉందన్నమాట మూవీ. ఆల్మోస్ట్ 11:30 ఏమో ఉండే మూవీ. ఇంత లేట్ నైట్ దేవుని సినిమా చూస్తారు, హిందీలో చూస్తాం, ఎలాగో డబ్బింగ్ సినిమానే కదా అని చెప్పి హిందీలో అయితే చూడడం జరిగింది. ఎంతైనా అండి హిందీలో డబ్బింగ్ చాలా బాగా చేస్తారు, ఎందుకంటే హిందీలో వాళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. మన తెలుగులో లాగా బిగ్ బాస్ గొంతేసుకొని దుయ్యంట్రా బండ్లు అని అలా అనడం కాకుండా లైక్ డబ్బింగ్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ మూవీ అయితే నాకు డబ్బింగ్ పరంగా చాలా బాగా అనిపించింది. అండ్ గ్రాఫిక్స్ పరంగా అయితే ఆనెస్ట్గా మనము వీడియో గేమ్స్ ఆడడం ఇవన్నీ విపరీతంగా మా గేమర్ కాబట్టి నాకు గ్రాఫిక్స్ పరంగా నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్డ్. నాకు ఎంత బాధ ఇచ్చినా నేను నా గేమింగ్ వీటితో కంపారిజన్ చేసుకుంటాను. సో ఐ వుడెంట్ బి ఇంప్రెస్డ్ అండి. బట్ స్టోరీ పరంగా వచ్చేస్తే మూవీ కన్నడ వాళ్ళు తీశారు, చాలా బాగుంది. కర్ణాటక వాళ్ళు ఇది మా రాజ్ కుమార్ మూవీ, మా పునీత్ రాజ్ కుమార్ లైక్ ద లేట్ పునీత్ రాజ్ కుమార్ మూవీ రీమేక్ ఇది దీంట్లో తీసామని చెప్పుకున్నారు. మనకి తెలుసు నేను పునీత్ రాజ్ కుమార్ని ఇతని గురించి చెప్పాలంటే నేను కలిశానండి పర్సనల్గా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్రాబబ్లీ ఇన్ మై టీనేజర్స్ నేను వన్ ఆఫ్ మా ఫ్యామిలీలో ఇక్కడ యూఎస్కి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో నేను వెయిట్ చేస్తుంటే ఇతను అక్కడ కూర్చొని ఉన్నాడు, పునీత్ రాజ్ కుమార్ అనే వ్యక్తి. సో ఇతను చూసి భయ్యా మీరు సార్ లైక్ మీరు యువర్ కన్నడ యాక్టర్ రైట్ అన్న, హౌ డూ యూ నో మ్యాన్ అన్నాడు. అంటే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్, ఐ థింక్ యూఆర్ ది ఫస్ట్ పర్సన్ హూ రికగ్నైజ్డ్ మీ ఇన్ హైదరాబాద్ అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ఎయిర్పోర్ట్, యూఆర్ ది ఫస్ట్ పర్సన్, ఐ జస్ట్ కేమ్ హియర్ ఫర్ టు విజిట్ సమ్ రామోజీ ఫిలిం సిటీ అని ఇది చెప్పాడు అనమాట. సో నేను అతనితో చాలాసేపు మాట్లాడాను. నేను మీ ఫాదర్ మూవీస్ చూశాను, మీ అది చూశాను, కన్నడ రాజ్ కుమార్ వెరీ ఫేమస్, మా చాలా చిన్న ఇండస్ట్రీ, వెరీ స్మాల్ ఇండస్ట్రీ, మీ తెలుగు ఇండస్ట్రీలో కాదు, నువ్వు ఎలా నన్ను గుర్తుపట్టావు అని అడిగాడు. యాక్చువల్గా నేను పెద్ద మూవీ బఫ్ అండి, తెలుగులో ఏ మూవీ అయినా చూస్తుంటాను, ప్రతి హీరోస్ గురించి అనుకుంటాను. అలాగే కన్నడలో కూడా చూస్తే మీ ఫ్యామిలీ చాలా పెద్ద అని తెలుసు, మీ ఫోటో చూశాను నేను మీ చూడగానే గుర్తుపెట్టాను 101% మీరే అని. సో అందుకే మీరు అప్పు అని అప్పుడు మూవీ వచ్చింది కదా మీది, ఇది ఈడియట్ మా తెలుగులో తీశారు రవితేజతోని, అది మీరు అప్పుగా చేస్తారంటే ఓ మై గాడ్ నువ్వు చాలా మూవీ బఫ్ ఉన్నావు బాస్ అన్నాడు. చాలా బాగా మాట్లాడాడండి. సో అతను చనిపోయినప్పుడు నేను బాధపడ్డా. కానీ కన్నడ వాళ్ళు ఏం చెప్పారు, ఇది మూవీ సో అది ఈ కన్నడ యాక్టర్ వేరు, వాళ్ళ ఫ్యాన్స్ వేరు. సో ఆ ఫ్యాన్స్ ఏమని చెప్పారు, ఇది రాజ్ కుమార్ మూవీ, అదే మూవీ ఎలా అతను తీసిన మూవీ అండి. కానీ మనం ఆలోచిస్తే ఇది మనకి ఎప్పుడో మన తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటాం, వన్ ఆఫ్ ది ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద. ఏదైతే మన తరుణ్ ఉన్నాడో యాక్టర్ తరుణ్ వాళ్ళ మమ్మీ చేస్తారు కదా, రోజా రమణి గారు చేసిన భక్త ప్రహ్లాద మూవీ. అండ్ మూవీలో జీవం నీవే కదా అని ఒక సాంగ్ ఉంటుంది, అయితే ఎన్నిసార్లు ఎన్నో నాకే తెలియదు, మనందరికీ చాలా సుపరిచితమైన మూవీ, ఒక ఐకానిక్ మూవీ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ దీంట్లో మన ఎస్వి రంగారావు గారు ద గ్రేట్ లెజెండ్ హిరణ్యకశిపులా యాక్ట్ చేశారు. సో ఆ మూవీలో ఉన్న అంత ఇదైతే లేదు, ఎందుకంటే కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కార్టూన్ లైక్ హల్క్ మూవీ, ఏదైతే అవెంజర్స్ మూవీ ఉంటుందో హల్క్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనే డౌట్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మొత్తము హల్క్ లాగా మూమెంట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ జంపింగ్స్ కానీ నరసింహస్వామిని అలాగే చూపించారనమాట. కానీ అందులో కొంచెం కాకపోతే అందులో మన ఐకానిక్ ఎస్వి రంగారావు గారు ఏదైతే ఐకానిక్ యాక్టింగ్ చేస్తారో, అంటే లైక్ ఎక్కడున్నారు అని హరి అని చెప్పి స్తంభాలు బలగొడతాడు కదా, ఆ సీన్ అయితే లేదండి ఇందులో.
కొద్దిగా అది కొంచెం తీయలేకపోయారు. అంటే నేను అనుకోవడం అండి, ఈ నరసింహస్వామి అనే మూవీ స్టోరీ కానివ్వండి, అదొక ఐకానిక్ మూవీ అండి. లైక్ ఎందుకంటే అది ఎవరు తీసినా ఆ మూవీలో ఉన్న స్టోరీ ఎప్పుడు మనం ఆ జానర్ని మా మూవీని మళ్ళీ ఎవరు రీమేక్ చేయలేదు. అదే మూవీ మనము చేయకపోవడం అనేది ఒక పెద్ద తప్పు. అది ఏదైతే అది ఆ మూవీలో మీరు కార్టూన్ కాదు కదా, మీరు చిన్నగా కథలాగా చెప్పిన ఒక 2 గంటలు కూర్చోబెట్టి ఇలాగ 200 కోట్లకు సంపాదిస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీలో స్టోరీ కానివ్వండి, భక్తి భావం కానివ్వండి, ఆ నరసింహస్వామిది కానివ్వండి, ఇంటెన్సిటీ కానివ్వండి, అది. అండ్ ఇంకొకటి మనం ఆలోచిస్తే నరసింహస్వామి అనే పేరున్న మూవీస్ ఏవి ఫ్లాప్ అయినట్టయితే దాఖలాలు అయితే నాకు గుర్తుకులేవండి. మనం ఆలోచించుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లక్ష్మీ నరసింహ హిట్, నరసింహనాయుడు హిట్, సింహాద్రి సినిమా హిట్, హిందీలో అదేదో సినిమా వచ్చింది నరసింహ అని, మిథున్ చక్రవర్తి, అది సూపర్ హిట్. ఇలా మీరు ఆలోచిస్తే తెలుగులో కూడా నరసింహ అని వచ్చింది, పడయప్ప రీమేక్, అది హిట్. నరసింహస్వామిలో ఉన్న పవర్ అది. యాక్చువల్లీ మా తాత పేరు కూడా నరసింహమే. సో నాకు అది ఇంకొక లైక్ సాఫ్ట్ కార్నర్ అనమాట ఈ నరసింహ అనే టైటిల్ మీద. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో మూవీ అయితే సూపర్గా ఉందండి. బట్ లైక్ చెప్పినట్టు కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి డైరెక్ట్, కానీ పాటలు కూడా. అండ్ అక్కడ భక్త ప్రహ్లాదుడు కానీ అది కానీ తెలుగులో విపరీతంగా ఉంది. అండ్ నరసింహస్వామి గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి, ఆ ఇంటెన్సిటీ అని చూపించారు. అండ్ అలాగే మూవీలో అండి నేను వెళ్ళినప్పుడు చాలామంది అమెరికన్స్ వచ్చారు మూవీలో. ఇట్స్ వెరీ గుడ్ అన్నారు. వెళ్ళేటప్పుడు వాకింగ్ చేసి అడిగాను నేను కపుల్ ఆఫ్ మెంబర్స్ని, ఎలా ఉంది సార్ మీ మూవీ అంటే, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ అని. ఇట్స్ రియలీ గుడ్ అన్నారు. సో బట్ మంచి మూవీ, మంచి టేకింగ్ అండ్ చియర్స్. అండ్ ఇలాగే ఇంకొక 2 మూవీస్ గురించి మాట్లాడుకోవాలి ఈ మధ్యకాలంలో వచ్చింది. అదొకటి వచ్చేసి వార్ 2 అండ్ కూలీ. ఆల్రెడీ మనకి అందరికీ తెలుసు కూలీ 2 వార్ 2 డిబేకల్స్ అయ్యాయని. బట్ ఈ మూవీ నుంచి మనకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద హోప్స్ లేవండి, ఒపీనియన్స్ లేవు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో అతను చెప్పాడు నేను వార్ 2 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో రితిక్ రోషన్ పక్కన, ఫస్ట్ క్వశ్చన్ రితిక్ రోషన్కి ఒక ఈ జూనియర్ ఎన్టీఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక లైక్ వాట్ వి సే, లైక్ అతను ఒక బబుల్లో ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. లైక్ అతనికి ఎవరు చెప్పేటోళ్ళు లేరా. అతను తెలుగులో అంటే మనకి ఎన్టీ రామారావు మనవడు, ఎన్టీ రామారావు లెగసీ కానివ్వండి, అది కానివ్వండి, అవన్నీ మనకి రిపీట్ అవుతుంటాయి. అవన్నీ ఒక చూసినప్పుడు మనం ఒక ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్ లాగా చూస్తాం. ఆ మైండ్ సెట్తో వెళ్తాం మూవీ థియేటర్కి. సో తను ఏది చేసినా బిలీవబుల్ అనిపిస్తుంది. తన హైట్కి, పర్సనాలిటీకి కొన్ని మ్యాచ్ కాకపోయినా ఇంతకుముందు, బట్ మనం ఆ ఇంటెన్సిటీ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిలీవబిలిటీ అనేది మనకి ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది హిందీలో రాలేకపోయింది. వెళ్ళాక అతనికి ప్లస్ కాకపోవడం వల్ల మైనస్ అయింది. విపరీతంగా ట్రోల్కి కూడా గురవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అతని లుక్స్కి కానివ్వండి, అతని లైక్ ఆ బాడీలో ఏదైతే ఆ 6 ప్యాక్స్ పెట్టాడో, సో అది చాలా బ్యాడ్ డెసిషన్ జూనియర్ ఎన్టీఆర్ చేసింది. సో ఆయన ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి కాబట్టి, రాజమౌళి ఏంటంటే ఒక ఈగన్ పెట్టి కూడా హిట్ తీయగలుగుతారు, అంటే ఆయనకు ఉన్న కెపాసిటీ అది. సో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ యాక్టర్, మంచి డాన్సర్. బట్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో హిందీ వాళ్ళు ఎలాగో ప్రజెంటేషన్ సరిగ్గా చేయరని మనకు తెలుసు. హిందీ వాళ్ళు కానీ, తమిళ కానీ వాళ్ళు కానీ, మన తెలుగు వాళ్ళకి. సో మనం అనుకున్నట్టే మూవీ మాత్రం డిబేకల్ అయిందండి. సో ఈ మూవీ అయితే నేను చూడలేదు. టికెట్ వెళ్దామని థియేటర్ దగ్గర వెళ్ళి కూడా నేను ధైర్యం చేయలేకపోయాను ఫస్ట్ డే రోజు. అండ్ సిమిలర్లీ కూలీ అండి, మనకి తెలుసు ఈ మధ్యకాలంలో ఒక 100 మూవీలు వచ్చాయి రజనీకాంత్వి. ఎందుకంటే సినిమాలో ఆయన అయితే యాక్టింగ్ చేయడు. ఫస్ట్ ఒక ఫేస్ ఒకటి చూపిస్తారు, తర్వాత వెనకాలంతా డబ్బింగ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అంతా పని చేసుకుంటూ పోతుంటారు. క్లోజప్ షాట్లో రజనీకాంత్ ఉంటాడు, లాంగ్ షాట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు. సో అలా ఉంటారు మన రజనీకాంత్ సినిమాలు. సో అందుకే అతను చూడడం మనం అదే జైలర్ కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అండ్ లోకేష్ కనగరాజ్ మీద నాకు ఎప్పుడు హోప్స్ లేవు. అదేదో మూవీ ఖైదీ మూవీ కూడా కొద్దిగా సటిల్గా అనిపించింది, ఓకే అనిపించింది. అందరి ఇచ్చినంత హైప్ అంతా అనిపించలేదు. ఇప్పుడు మన తెలుగు సినిమాలో మనం ఆలోచిస్తే మన బాబీ, గోపిచంద్ మల్లేని, మన బోయపాటి, వీళ్ళందరూ ఒక హిట్ తీసినా, ఒక ఫ్లాప్ తీసినా మళ్ళీ బ్యాక్అవుట్ అయ్యి మళ్ళీ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మాస్ అనేది ఇంబైబ్గా ఉంది. ఇలాంటి డైరెక్టర్స్ మీద అలాంటి డైరెక్టర్స్ మళ్ళీ పక్కన ఉన్న ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది మన కల్చర్లో ఇంబైబ్ అయిపోయింది. సో అందుకే కూలీ కూడా చూడలేదండి. సో లెట్స్ వెయిట్ ఇంకా ఏ మూవీస్ వస్తాయో. అండ్ అలాగే మనము ఊహించినట్టే యాజ్ యూజువల్గా లోకేష్ కనగరాజ్ మన నాగార్జున మామయ్యకి దెబ్బ అయితే వేసాడండి. మన నాగమామకి, నాగార్జున గారుకి కూడా చాలా మిస్గైడెన్స్ అవుతున్నది. ఎందుకంటే ఆయనకి ఏమవుతుందో నాకు తెలియట్లేదు. అతను ఇప్పుడు మనకి అదే ఏజ్లో ఉన్న వెంకటేష్ సంక్రాంతి వస్త్రంలో హీరోగా యాక్సెప్ట్ చేసినప్పుడు కొద్దిగా స్క్రిప్ట్లో మార్పులతో
అలాంటిది నాగార్జునకి ఎవరు చెప్పారో ఏమో తెలియదు. అసలు సడన్గా అసలు ఇంకా హీరో మెటీరియల్ అయిన నాగార్జున సడన్గా కుబేరాలాగా సైడ్ విలన్ లాగా చేసి దీంట్లో మెయిన్ విలన్ లాగా చేసి అసలు ఎందుకు అలా నాగార్జున ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు. నాగార్జున గారు మన తెలుగు వాళ్ళలో ఎన్టీ రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు 70s కూడా హీరోలాగా యాక్సెప్ట్ చేశామండి. అలాంటిది నాగార్జున గారికి ఇంకా సత్తా ఉంది. ఇంకా చాలా 4-5 years ఆఫ్ హీరో మెటీరియల్ నాగార్జున గారు. అంటే మీరు ఫిజికల్గా కానీ మీరు ఫిట్నెస్ కానీ అది కానీ మీరు హీరో లాగానే ఉన్నారు, విలన్ లాగా లేరు. ఆ పోస్టర్స్ కానీ అవి కానీ క్లిప్స్ కానీ చూస్తుంటే సో అనవసరంగా మీరు పక్క హీరోస్కి వెళ్ళి పక్క మూవీస్కి వెళ్ళి ఇలా చేయడం చాలా తప్పు. అండ్ అలాగే నాగార్జున గారు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లోకేష్ కనగరాజు ని నమ్మడం. సో లోకేష్ కనగరాజు ఎందుకు నాగార్జున గారిని తీసుకొని ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే నాగార్జున గారికి లోకేష్ కనగరాజు గారు నాగార్జున గారి శివ మూవీకి పెద్ద ఫ్యాన్ అనమాట. మీరు ఆలోచిస్తే ఆయన ఏదో లైక్ కపుల్ ఆఫ్ మూవీస్లో కూడా ఆయన జేడి అని పెట్టుకున్నాడు ఆయన విలన్ పేరు. లైక్ శివ రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో ఎలాగైనా నాగార్జునను ఒప్పించాలని చెప్పి ఒప్పించి మరీ సినిమాలో పెట్టుకున్నాడు. అండ్ అది పెద్దగా వర్కౌట్ అయితే లేదని విన్నాను. అండ్ అలాగే హీరో విలన్ కొట్టాడుకుంటే మధ్యలో కమెడియన్కి చచ్చిపోయినట్టు ఈ సినిమాలో రజనీకాంత్ అండ్ నాగార్జున మధ్యలో శుభిన్ సర్కార్ అనే మలయాళం కమెడియన్ యాక్టర్ అతనికి పెద్దగా అప్లాజ్ వస్తుంది. అండ్ ఈ మూవీ గురించి అయితే ఇదండి మ్యాటర్. సో ఈ 2 మూవీస్ చూడలేదు. అండ్ ఊహించినట్టే హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా తీసుంటే కొద్దిగా బాగుంటుంది వాటు. సో అతను కాకుండా రాణి ముఖర్జీకి జస్ట్ తమ్ముడు అనే ఒకే ఒక రీజన్తో వాటు అలా బావ యష్ రాజ్ పిక్చర్స్ చేతిలో పెట్టాడనమాట. రాణి ముఖర్జీ హస్బెండ్. అతనితో బ్యాడ్ డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ వాటు డిబెక్కల్ అయితే అయిపోయింది. అండ్ జరగరాని ఘోరం జరిగిపోయింది జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్కి. చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ కమాల్ ఆర్కే కానీ ఇలాంటి వాళ్ళు మామూలుగానే లింగు అని పిలుస్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ని అండ్ రాడ్ సిటీని చాలా ట్రోల్ చేస్తుంటాడు. అలాంటి వాళ్ళు ఇంకా విపరీతమైన స్కోప్ ఇచ్చారు ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేయడానికి చాలా స్పేస్ ఇచ్చారు. ఇది అండ్ అతని ప్రొడ్యూసర్ అతని పేరేంటి మన నాగవంశీ. అతను ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానంతో అతను తీసుకొని మరి పబ్లిష్ చేసి ట్రై చేస్తాడు. బట్ ఇట్ వాస్ ఎ వెరీ 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 బ్యాడ్ డెసిషన్ అండి మూవీ ఫ్రమ్ వెరీ బిగినింగ్. అండ్ అలాగే కూలీ అయ్యో బాబు రజనీకాంత్ మీరు హిందీలో తమిళ్లో రజనీకాంత్ గారిదండి కూలీ 2 నేను ఎందుకు చూడొద్దని డిసైడ్ అయిపోయానంటే అంటే తెలుగు వాళ్ళు అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. రజనీకాంత్ గారికి ఒక బైట్ పంపిస్తున్నాడండి తెలుగు ఆడియన్స్కి. అంటే జస్ట్ ఒక వీడియో బయట పంపిస్తున్నాడు మన ఆడియన్స్కి. అంటే ఇలా మొహాన పాడేస్తున్నట్టు 2 minutes బయట. అదే తమిళనాడులో అయితే ఆ పబ్లిసిటీ పెట్టుకొని స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నారు. మన తెలుగు వాళ్ళకి ఆడియో ఫంక్షన్స్కి జస్ట్ ఒక వీడియో క్లిప్లో పంపిస్తున్నారు అనమాట. సో ఇలా వీళ్ళు ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారండి మన తెలుగు వాళ్ళని. సో ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా తమిళ హీరోస్తో సినిమాలు తీస్తున్నారు అండ్ హిందీ హీరోస్తో రెస్పాన్సిబుల్గా తీస్తున్నారు. గోపీచంద్ మల్లేన్ అనే డైరెక్టరు సన్నీ డియోల్ అని కెరియర్ అయిపోయిన అతన్ని కూడా జాట్ సినిమాతో లైఫ్ ఇచ్చాడండి. అతను ఆ జాట్ మూవీలో మీరు అబ్జర్వ్ చేస్తే సన్నీ డియోల్ కొన్ని సీన్స్లో అతను ఓల్డ్ అయిపోయి అతను లెవ్వలేడు. సన్నీ లియోన్ అంత ఓల్డ్ అయిపోయాడు. అతను కొన్ని లేస్తాడు. ఒక వాటర్ పంప్ సీన్ ఉంటుంది చూడండి. అందులో వాటర్ తాగడానికి బోరింగ్ పంప్ దగ్గరికి వెళ్తే లేవడానికి ఇలా కాల్ చేకవుతున్నాయి. అలాంటి సన్నీ డియోల్ని కూడా పవర్ఫుల్గా ఒక పోకిరి లెవెల్ లాంటి సినిమా తీస్తాడు. ఆ మూవీ ఇంకా తెలుగు హీరోతో తీసుకుంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేది. ఒక సరైన లెవెల్లో ఉంటుంది మూవీ అది, రైట్. సో జాట్ సినిమా చూడండి మీరు తప్పకుండా, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో అలాంటిది వీళ్ళు ఇలాంటి డెబెకల్స్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇదైతే నా రీసెంట్ మూవీస్ గురించి పాడ్కాస్ట్ అనమాట, 3-in-1 పాడ్కాస్ట్. అండ్ ఇలాగే మీరు నా ఛానల్ ఫాలో అవుతుండండి. ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అన్న అయ్యారనుకోండి. సో దెన్ మీరు తెలుగులో ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఈ ఛానల్లో చూస్తారనమాట. మూవీస్ కానీ ఒక స్టాండర్డ్ క్వాలిటీ కానీ ఒక హై లెవెల్ ఆఫ్ ఒక హై ఎక్విప్మెంట్ కానీ ఒక అమెరికన్ కైండ్ ఆఫ్ ఒక అమెరికన్ ఒక మీడియా ఛానల్ చూసినట్టు నా ఛానల్ అయితే రూపొందించుకుంటా. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, షార్ట్స్ కానివ్వండి, ఈ వీడియోస్ కానివ్వండి, పాడ్కాస్ట్ కానివ్వండి, ఇట్ జస్ట్ టు అట్రాక్ట్ యూ గైస్. సో డోంట్ థింక్ దిస్ ఈస్ ద మెయిన్ కంటెంట్. రైట్ నౌ ఐఎమ్ లిటిల్ బిట్ ఆక్యుపైడ్ విత్ మై ఫ్యూ అదర్ థింగ్స్. బట్ ఫ్యూచర్లో మీకు తప్పకుండా వస్తాడు. అన్నట్టు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి రోజు నా యూట్యూబ్ ఛానల్ గేమ్ ప్లాన్ అయితే మీకు చెప్తున్నాను. అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ ది స్పేస్. అండ్ థ్యాంక్ యూ అండి, లవ్ యూ వన్స్ అగైన్. గణేశుడు మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.